జక్కంపూడిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జక్కంపూడిలో పర్యటిస్తూ ఉన్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. బాధితులకు ఏ మేర సహాయ సహకారాలు అందుతున్నాయి వారినే అడిగి తెలుసుకుంటున్నారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జక్కంపూడి మొత్తం జల విలయమైంది, వరదలతో నిండిపోయింది. చాలా మంది ఇళ్లు కోల్పోయారు, ఇంకా కూడా వరద నీటిలోనే చిక్కుకుని ఉన్నారు. కట్టుబట్టలతో వాళ్ళు బయటకొచ్చిన పరిస్థితి. సహాయ సహకారాలు వారికి ఏ మేర అందుతున్నాయి, తాగునీరు అలాగే ఆహార పదార్థాలు వాళ్లకు ఏ మేర అందుతున్నాయి, బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అలాగే అధికారులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. బాధితులందరికీ కూడా అండగా నిలవాలని కోరారు. సహాయ సహకారాలు
అందించాలని కూడా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వరద సాయంలో మంత్రులు ఎటువంటి సమయంలోనూ కూడా అలసత్వం చూపించొద్దని వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సాయం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోనన్నట్లుగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయని మంత్రులు తమకు అక్కర్లేదంటూ కూడా చంద్రబాబు వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్ తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్ తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్ తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్